హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిజమ్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మేము ఎలిజిబిలిటీ మరియు పేపర్ 1 పేపర్ ఏ అనేది ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో ఈరోజు వచ్చేసి మనం స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎపిటెట్ అంటే సిలబస్, అసలు ఏం సిలబస్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది ఇందులో తెలుసుకుందాం. పేపర్ 1A మరియు పేపర్ 2A అనేది ఏమేమి ఉన్నాయో సిలబస్ అనేది తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ structure and the content of the TET is given in the following paragraphs. All questions will be multiple choice questions. అన్ని క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిసే. క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ అనేవి అలాట్ చేస్తారు. అందులో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏదో చూస్ చేసి ఆన్లైన్ కాబట్టి సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్, ఈచ్ క్యారింగ్ 1 మార్క్ విత్ 4 ఆల్టర్నేటివ్స్ అవుట్ ఆఫ్ విచ్ 1 ఆన్సర్ విల్ బి కరెక్ట్. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ నెక్స్ట్, దేర్ విల్ బి 2 పేపర్స్ ఫర్ ద టెట్. పేపర్ 1 విల్ బి ఏ పర్సన్ హూ ఇంటెండ్స్ టు బి టీచర్ ఫర్ క్లాసెస్ 1 to 5th. ఆల్రెడీ పేపర్ 1 క్వాలిఫికేషన్ ఏంటి, పేపర్ 2 క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి తెలుసుకున్నారు. అండ్ చూద్దాం, నెక్స్ట్ కిందకి వచ్చేసరికి పేపర్ 1A ఫర్ క్లాసెస్ 1 to 5th MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 150 ఉంటాయి అండ్ 150 మార్క్స్. అలాగే డ్యూరేషన్ అంటే టైం వచ్చేసి 2.5 hours. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది ఉంటుంది. మనకి సైకాలజీ కూడా, చైల్డ్ డెవలప్మెంట్ అంటే సైకాలజీ అండ్ పెడగాగి కూడా ఉంటుంది. 30 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, 30 మార్క్స్. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అంటే తెలుగు. అండ్ తెలుగు వచ్చేసి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, 30 మార్క్స్. అండ్ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీషు, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. ఓవరాల్గా సిలబస్ వచ్చేసి 1 to 5th వాళ్ళకైతే కంపల్సరీగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని టెక్స్ట్ బుక్స్ అనేవి చదవాలి. అలాగే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూస్ చేసుకొని క్వశ్చన్స్ లాగా ఫార్మేషన్ అనేది ఇస్తారు. 1 to 10th వరకు ఉన్న ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ను థరోగా చదివి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నోట్ అనేది ఇచ్చారు. ద టెస్ట్ ఐటమ్స్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి విల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిలివెంట్ ఆఫ్ ద ప్రైమరీ లెవెల్. డిఎడ్లో ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ లెర్నింగ్ చిల్డ్రన్స్ ప్రైమరీ లెవెల్లో టీచింగ్ అనేది ఎలా చేయాలి అనేది దాని మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి. హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 ఆఫ్ ఏపీటెట్ పేపర్ 1. లాంగ్వేజ్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ మనం ఎలా చూస్ చేసుకోవాలంటే చూడండి, ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద స్కూల్స్ అండర్ ద స్టేట్ సిలబస్. అంటే స్టేట్ సిలబస్కి ఉండి ఫస్ట్ లాంగ్వేజ్ మీకు తెలుగు అయితే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ ఒడియా అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా రాస్తుంటారు కాబట్టి సౌత్ స్టేట్స్ వాళ్ళు. సో వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజెస్ ఏమున్నాయో ఆ ఫస్ట్ లాంగ్వేజెస్ అనేవి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ టు చూస్ వన్ ఆఫ్ దీస్ 6 లాంగ్వేజెస్ అండర్ లాంగ్వేజ్ 1 ఆఫ్ టెట్. అంటే ఓన్లీ ఈ 6 లాంగ్వేజెస్సే ఉన్నాయి. సో 6 లాంగ్వేజెస్ అనేవి అలాట్ చేశారు. సో ఈ 6 లాంగ్వేజెస్ నుంచి మనం లాంగ్వేజ్ 1 అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, those candidates should have compulsory studied that language either as medium of study or as first language at least up to 10th class. 10th class వరకు ఆ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ మీరు ఏదైతే చూస్ చేస్తారో ఆ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా 10th క్లాస్ వరకు అయితే కంపల్సరీ చదవాలి. మనకు మెయిన్ 10th క్లాస్ సర్టిఫికేట్ కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఏముందో మనం ఆ లాంగ్వేజే తీసుకోవాలి. The candidates who studied CBSE, ICSE curriculum and choose the language which they studied up to class 10th. The language 2 shall be English for all candidates. The language 2 shall be English for all the candidates. Language 2 అనేది ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అండ్ కంపల్సరీగా తీసుకోవాలి లాంగ్వేజ్ 2 అనేది. ద సిలబస్ 4th పాయింట్ వచ్చేసి ద సిలబస్ ఫర్ లాంగ్వేజ్ 1 and 2 షల్ బి బేస్డ్ ఆన్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్. చూస్ చేసుకునే లాంగ్వేజెస్ని బట్టి మిగతా అన్ని సిలబస్ మొత్తం ఉంటుంది. అంటే చూస్ చేసుకునే లాంగ్వేజెస్ని బట్టి లాంగ్వేజెస్ యొక్క సిలబస్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ అప్ టు క్లాస్ 10th లెవెల్ వరకు.
అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th లెవెల్ వరకు ఈ లాంగ్వేజెస్లో సపోజ్ తెలుగు తీసుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్స్ సిలబస్, అలా ఫస్ట్ టు 10th ఉన్న సిలబస్ మొత్తం ఉంటుంది లాంగ్వేజెస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ 24 క్వశ్చన్స్ అనేవి కంటెంట్కి ఉంటుంది. నెక్స్ట్ 6 అనేది పెడగాగికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. డిఎడ్లో ఇంగ్లీష్, తెలుగు ఏ సబ్జెక్ట్కైనా పెడగాగి అనేది కంపల్సరీగా ఉంటుంది. సో 30 మార్క్స్ లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ కాబట్టి 30 క్వశ్చన్స్లో 24 క్వశ్చన్స్ అనేవి కంటెంట్కి మరియు 6 క్వశ్చన్స్ అనేవి పెడగాగిగా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ ద సిలబస్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టాపిక్స్ ఆఫ్ క్లాసెస్ 1 to 5th. క్లాసెస్ 1 to 5th వరకు ఏ టాపిక్స్ అయితే ఉంటాయో ఆ టాపిక్స్ బేస్ చేసి 10th క్లాస్ వరకు ఆ చాప్టర్స్తో లింక్ అయిన చాప్టర్స్ అన్నీ ఈ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సిలబస్. అండ్ సేమ్ ఇందులో వచ్చేసి సేమ్ 24 క్వశ్చన్స్ అనేవి కంటెంట్ ఉంటుంది. అండ్ అలాగే 6 క్వశ్చన్స్ అనేది పెడగాగికి ఉంటుంది మ్యాథ్స్లో కూడా. అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో కూడా 24 + 6. ద డీటెయిల్ సిలబస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్గా అసలు ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అనేది తర్వాత కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ పేపర్ 1B. పేపర్ 1B కూడా సేమ్గా ఉంటాయి. టోటల్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. అండ్ నెక్స్ట్ పేపర్ 2A కూడా 150 క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. డ్యూరేషన్ 2.5 hours సేమ్. అండ్ టాపిక్స్ అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 4th ఆప్షన్లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అంటే బీఎడ్ చేసిన వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి మెయిన్గా ఉంటుందో అది ఫస్ట్ చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు ఇంకో ఎడిషనల్ సబ్జెక్ట్స్ అనేది తీసుకోవాలి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్, సోషల్ స్టడీస్ టీచర్స్ ఆర్ లాంగ్వేజ్ టీచర్స్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఒడియా, తమిళ్ అండ్ సాంస్క్రిట్. లాంగ్వేజ్ టీచర్స్కి కూడా సేమ్ సిలబసే. సో ఈ లాంగ్వేజ్ టీచర్స్ ఉన్న వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే సైన్స్ ఏదో ఒక 2 సబ్జెక్ట్స్ అనేవి తీసుకోవాలి. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 60 మార్క్స్ అనేవి ఉంటాయి. ఆ సబ్జెక్ట్కి బేస్ అయ్యి 60 మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో పేపర్ 2A కూడా కంప్లీట్ అయిపోయింది. పేపర్ 2B కూడా సేమ్గా ఉంటుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి కేటగిరీ ఆఫ్ డిసెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాగి అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్టే చూస్ చేసుకోవాలి. సో ఇది కూడా టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. చూడండి పేపర్ 1A 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. దీనికి వచ్చేసి ఇందులో వచ్చేసి ఇందులో వచ్చేసి సిలబస్ 1 to 10th క్లాస్ అండ్ అలాగే 24 మార్క్స్ అనేది కంటెంట్కి, 6 మార్క్స్ అనేది పెడగాగికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే పేపర్ 2A 2Bకి వచ్చేసరికి కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. అండ్ అలాగే దీనికి సంబంధించి 1 to 12th అంటే 10th క్లాస్ వరకు ప్లస్ ఇంటర్మీడియట్తో కలిపి ఉన్న సిలబస్. పేపర్ 2Aకి అయితే 1 to 10th ప్లస్ అడిషనల్గా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా యాడ్ అవుతుంది. ఈ పేపర్ 2A రాసుకునే వాళ్ళైతే ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీగా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్ అంటే ఏ మీడియం. చూడండి ఇక్కడ ఆప్షన్స్ అనేవి అసలు ఏమి ఇచ్చారంటే ఓన్లీ బైలింగ్వల్ అని ఇచ్చారు. ఇంగ్లీష్ ఫాలోడ్ బై ద లాంగ్వేజ్ 1 chosen by the candidates for all languages except Sanskrit. For the candidates choosing Sanskrit, the question shall be
ఇన్ తెలుగు ఫాలోడ్ బై సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది, అంటే తెలుగు ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనం ఏదైతే లాంగ్వేజ్ 1 చూస్ చేసుకుంటామో ఆ లాంగ్వేజెస్ని బట్టి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అనేది క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే ఇంగ్లీష్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్ పేపర్లోని ఎగ్జామ్ టైంలో క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఓపెన్ అవుతుంది. సో ఎక్సెప్ట్ ఒకవేళ సాంస్క్రిట్ అనే ఆప్షన్ ఎవరైనా తీసుకుంటే కనుక వారికి మాత్రం సాంస్క్రిట్ అనేది దేవనాగరి స్క్రిప్ట్లో ఓపెన్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ అనేది ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్క్స్ ఉంటాయి. ఆ 30 మార్క్స్కి టోటల్గా ఏం సిలబస్ ఉందంటే చూడండి, డెవలప్మెంట్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ యొక్క డిఫరెన్సెస్ మరియు డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్, కాన్సెప్ట్, డెవలప్మెంట్ మరియు గ్రోత్ యొక్క కాన్సెప్ట్ మరియు నేచర్ అనేది ఓవర్గా చైల్డ్ డెవలప్మెంట్ గురించి కంప్లీట్గా ఉండాలి. అందులో వచ్చేసి ఫ్యాక్టర్స్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ బయోలాజికల్, సైకలాజికల్, సోషియలాజికల్, ఎమోషనల్ అనే ఫ్యాక్టర్స్ గురించి చదవాలి. అండ్ అలాగే డైమెన్షన్స్, ఫిజికల్ అండ్ మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్ టు ఇన్ఫాన్సీ, అంటే ఒక డెవలప్మెంట్ అనేది ఏ విధంగా సాగుతుంది అనే దాని గురించి ఉంది. అండ్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అంటే పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ వీళ్ళందరి గురించి కూడా ప్రతి ఒక్కరి గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇందులో నుంచి కూడా కంపల్సరీగా 1 మార్క్, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్, యాప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ. సో ఈ టోటల్ అన్నిటి గురించి, సెల్ఫ్ కాన్సెప్ట్, అచీవ్మెంట్ అన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మెటాకాగ్నిషన్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్, అడ్జస్ట్మెంట్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఫ్రస్ట్రేషన్, టెన్షన్, యాంగ్జైటీ, మాల్ అడ్జస్ట్మెంట్ వీటన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో కాన్సెప్ట్ అనేది మీరు ఈ టోటల్ సిలబస్ మీద కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో అప్పుడే మీకు క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. మెథడ్స్ అండ్ అప్రోచెస్, అండ్ నెక్స్ట్ క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ డెవలప్మెంట్, టాస్క్స్ అండ్ హజార్డ్స్. ఈ చైల్డ్ డెవలప్మెంట్లో సంబంధించి ఓన్లీ డెవలప్మెంట్ మరియు గ్రోత్కి సంబంధించి మాత్రం సిలబస్ ఇంతవరకు. అండ్ నెక్స్ట్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. సో అన్నీ అంటే లెర్నింగ్ గురించి ఏమేమి ఉన్నాయో మొత్తం ఒక చిన్న స్టేజ్లో, అంటే 1 to 5th క్లాస్ వరకు కాబట్టి మనం డిఎడ్లో చదివే ఉంటాం. ప్రతి ఒక్క సైంటిస్ట్ అనేవారు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేసి లెర్నింగ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది పిల్లల్లో అనేది తెలుసుకున్నారు. సో వాటన్నిటి గురించి క్వశ్చన్స్ అనేవి ఈ టెట్లో ఇస్తారు. అండ్ నెక్స్ట్ పెడగాగికల్ కాన్సర్న్స్ అంటే టీచర్స్కి సంబంధించింది. ఇది వచ్చేసి టీచర్స్కి సంబంధించిన క్వశ్చన్స్. అలాగే ఏ పథకాలు అనేవి ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ అలాగే డిసేబిలిటీస్ ఉన్న వారి గురించి టీచర్స్ అనేవారు ఎలా కేర్ తీసుకోవాలి, అండ్ వాళ్ళ యొక్క స్టడీస్ని ఎలా డెవలప్ చేయాలి అనేది ఈ పెడగాగికల్ కాన్సర్న్స్లో ఉంటుంది. చూడండి, ఓవరాల్ టోటల్ చాలా సిలబస్ అనేది ఉంది అనుకుంటారు, కానీ ఇవన్నీ చిన్న చిన్న లెసన్సే. సో ప్రతి ఒక్క దాని మీద కాన్సెప్ట్ అనేది మీకు ఉంటే కంపల్సరీగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఈజీగా చేసేస్తారు. నెక్స్ట్ అలాగే ఐసీటీ, కంపల్సరీగా డిఎడ్లో అయితే ఐసీటీ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దాని గురించి కంప్యూటర్, హార్డ్వేర్, ఇంటర్నెట్, కంప్యూటర్ గురించి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ ఐసీటీ అనేది నేషనల్ అండ్ స్టేట్ పాలసీస్లో ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఐసీటీ బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్, ఎన్విరాన్మెంటల్, ఎడ్యుకేషనల్, గేమ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అండ్ అలాగే సెల్ఫ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఐసీటీ ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐసీటీ బికి సంబంధించి
సైబర్ లా ప్రొటెక్షన్ అండ్ అలాగే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇన్ ఈపీ 2022 ఇంట్రడక్షన్ ఈసీసీఈ అండ్ అలాగే టీచర్ ఎడ్యుకేషన్ న్యూ పాలసీస్ అంటే ఓవరాల్గా ఎడ్యుకేషన్ పాలసీస్ అనేవి ఏమేమి ఉన్నాయి అండ్ అందులో పొందుపరిచిన అంశాలు ఏంటి అనే దాని గురించి ఈ ఐసిటిబి ఉంటుంది. సో ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ 1 వచ్చేసి మనం ఏదైతే లాంగ్వేజ్ చూస్ చేసుకుంటామో ఆ లాంగ్వేజెస్కి సంబంధించి ఉంటుంది. అండ్ మనం అందరైతే మ్యాక్సిమం తెలుగు లాంగ్వేజే చూస్ చేసుకుంటారు కాబట్టి తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. ఓన్లీ మనకి కంటెంట్ విషయం అనేది 24 మార్క్సే ఉంటుంది అండ్ మిగతా 6 మార్క్స్ అనేది పెడగాగికి సంబంధించి ఉంటుంది అండ్ ఆ సిలబస్ అనేది సపరేట్గా ఉంటుంది. సో 24 మార్క్స్కి అయితే పఠన అవగాహన, తెలుగు వాచకాలలో కవి పరిచయాలు, విశేషాంశాలు, నేపథ్య ఇతివృత్తాలు వాటి గురించి ఉంటుంది. కంపల్సరీగా కవి గురించి క్వశ్చన్స్ అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అండ్ అలాగే పదజాలం వచ్చేసి అర్థాలు, జాతీయాలు, పర్యాయపదాలు, సామెతలు, ప్రకృతి వికృతులు, పొడుపు కథలు. అండ్ భాషాంశాలు వచ్చేసి భాషా భాగాలు, విరామ చిహ్నాలు, కాలాలు, వచనాలు, లింగాలు, పారిభాషిక పదాలు. ఇవన్నీ 1 to 10th వరకు ఉన్న తెలుగు టెక్స్ట్ బుక్లోనే దొరుకుతాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ టెక్స్ట్ బుక్లోనే దొరుకుతాయి. లేకపోతే మనకి ఇప్పుడు టైం లేదు మొత్తం చదవడానికి అని అనుకున్న వాళ్ళైతే ఏదైనా టెట్ ప్రాక్టీస్ బిట్స్ బుక్ అనేది కొనుక్కొని దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో కానీ ప్రాక్టీస్ చేసినంత ఈజీగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశం అనేది ఉండదు. సో మీరు టెక్స్ట్ బుక్స్ అనేది ఫస్ట్ నుంచే చదువు ఉంటే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, అచ్చులు హల్లులు అంటే మొత్తం ఓవరాల్గా మనం 1 to 10thలో ఉన్న టోటల్ చిన్న అంశం నుంచి మొత్తం తెలుగుకి సంబంధించిన టోటల్ అంశాలు ఈ టెట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్లా ఫామ్ అవుతాయి. సో చూడండి, సందులు, సంస్కృత సందులు, డిఫరెంట్ సమాసాలు, విగ్రహ వాక్యాలు మొత్తం ఉంటుంది. అలంకారాలు ఇది మాత్రం మర్చిపోకండి, కంపల్సరీగా అలంకారం నుంచి 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. సో అలంకారాలు మాత్రం మీకు ఈజీగా 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కొన్ని ఉంటాయి అలంకారాలు. సో చదవండి. నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతులు అంటే మిగతా 6 మార్క్స్ అనేది మెథడాలజీ, తెలుగు మెథడాలజీకి సంబంధించిన 6 మార్క్స్ అనేది ఎందులో నుంచి వస్తాయంటే మాతృభాష బోధనా లక్ష్యాలు అండ్ భాషా నైపుణ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, బోధనాభ్యసన ఉపకరణాలు అంటే టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్, నెక్స్ట్ మూల్యాంకనం ఎవాల్యూషన్ గురించి ఉంటుంది. సో ఇందులో నుంచి 6 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఉర్దూ తీసుకునే వాళ్ళు ఉర్దూ, హిందీ అలా సబ్జెక్ట్స్ అయితే లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ 2 వచ్చేసి కంపల్సరీగా ఇంగ్లీష్ తీసుకుంటారు కాబట్టి సో ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఏమున్నాయో చూద్దాం. చూడండి, వొకాబులరీ కింద వచ్చేసి సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, ఫ్రేజల్ వర్బ్స్, వర్డ్ ఫార్మేషన్. నెక్స్ట్ గ్రామర్కి వచ్చేసి టోటల్గా గ్రామర్ మొత్తం ఉంటుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్, ప్రతి ఒక్క సెంటెన్సెస్ ఫుల్ ఫామ్ అంటే ఒక సెంటెన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవడం. సో టోటల్ గ్రామర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అంటే పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్, రైటింగ్ డిస్కోర్సెస్ ఉంటాయి అంటే రైటింగ్ గురించి ఉంటుంది. అండ్ డిక్షనరీ స్కిల్స్, డిక్షనరీ వైజ్గా అసలు డిక్షనరీ అనేది ఎలా రీడ్ చేయాలి అండ్ అందులో ఎలా కనుక్కోవాలి వర్డ్స్ అనేవి కూడా ఉంటుంది. అండ్ అలాగే ప్రోజ్ అంటే ఇది టోటల్ వొకాబులరీ, గ్రామర్, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ ఈ టోటల్కి సంబంధించి అసలు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది దేని గురించి అయితే ఇస్తారు అంటే సినానిమ్స్ అనేది ఐడెంటిఫికేషన్ అంటే సినానిమ్స్ అనేది ఒక సినానిమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వర్డ్ ఇచ్చేసి దాని యొక్క ఆపోజిట్ మీనింగ్ కనుక్కోమంటారు, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫికేషన్ కింద వచ్చేస్తాయి మొత్తం. అండ్ స్పెల్లింగ్ వచ్చేసి స్పెల్లింగ్ కోసం. అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఎందుకు ఇస్తారు అనేది అంటే ఏ ఫామ్లో ఇస్తారు అనేది లెవెల్ ఆఫ్ టెస్టింగ్లో ఇచ్చారు. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇచ్చారు. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉంటాయంటే నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, టైప్స్ అండ్ ఫంక్షన్స్. అంటే ఇది ఒక్కొక్క టాపిక్ గురించి ఇచ్చారు. అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, దేని మీద క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయో అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24 మార్క్స్ అయితే కంటెంట్కి అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ 6 మార్క్స్ అనేది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. సేమ్ తెలుగు మెథడాలజీలో ఏమైతే ఉందో ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా ఉంటుంది, కానీ తెలుగుకైతే తెలుగు గురించి ఉంటుంది అండ్ ఇంగ్లీష్కి అయితే ఇంగ్లీష్ గురించి. సో ఇందులో కూడా సేమ్ మెథడ్స్, అప్రోచెస్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ యూస్ చేసి ఇంగ్లీష్ని ఎలా టీచ్ చేస్తారు అండ్ అలాగే దాని యొక్క ఎవల్యూషన్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఎవల్యూషన్ ఏంటి, దాని యొక్క హిస్టరీ ఏంటి, ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అది ట్రావెల్ అయితే మన ఇండియాకైతే ఇంగ్లీష్ అనేది ఎలా రీచ్ అయింది అండ్ అలాగే సెకండ్ లాంగ్వేజ్ పెట్టడానికి గల కారణం ఏంటి అనేది డీటెయిల్గా మొత్తం డీప్ అండర్స్టాండింగ్ విత్ అప్లికేషన్ ఇన్ బోర్డర్ సెన్స్. అంటే టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఈ మెథడాలజీ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 మార్క్స్లో 24 మార్క్స్ అనేది కంటెంట్కి సంబంధించి మెయిన్ టాపిక్స్ ఏంటంటే నెంబర్స్, మెన్సురేషన్, జియోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, అర్థమెటిక్. ఓవరాల్గా ఈ 6 టాపిక్స్ అనేవి మాత్రం ఈ మ్యాథమెటిక్స్లో ఈ 6 టాపిక్స్ గురించే మ్యాథమెటిక్స్లో క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ అలాగే కంపల్సరీగా ప్రతి ఒక్క టాపిక్లో సబ్ డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఆ సబ్ డివిజన్స్ అనేవి మొత్తం తెలుసుకొని 1 to 10th వరకు ఉన్న సబ్జెక్ట్స్లో ఈ లెసన్స్ల ఈ చాప్టర్స్ గురించి ప్రాబ్లమ్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఆ మొత్తం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఓన్లీ ఈ 6 టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఏమేమి ఉన్నాయంటే చూడండి, మిగతా 6 మార్క్స్ అనేది నేచర్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇందులో కూడా మ్యాథమెటిక్స్ గురించి దాని యొక్క ఎయిమ్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అండ్ అలాగే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ రెమిడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కరికులం, టెక్స్ట్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్. ఈ టోటల్ మ్యాథమెటిక్స్ గురించి వాటి యొక్క డెఫినేషన్స్ ఏంటి అండ్ అలాగే వాటి యొక్క పదక రచన ఏంటి అనే దాని గురించి ఉంటుంది క్వశ్చన్స్. ఈ 6 మార్క్స్ అనేవి టోటల్గా ఈ టాపిక్స్ మీద నుంచి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో సైన్స్ మరియు సోషల్గా డివైడ్ అయ్యి ఇందులో రెండు కలిపి 24 మార్క్స్. సో ఈ 24 మార్క్స్ని 12 మార్క్స్ సైన్స్కి మరియు 12 మార్క్స్ సోషల్కి డివైడ్ చేశారు. సో సైన్స్కి వచ్చేసి కంటెంట్ అనేది 12 మార్క్స్. ఆ 12 మార్క్స్లో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి లివింగ్ వరల్డ్ అండ్ నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్, నెక్స్ట్ న్యాచురల్ ఫినామినా, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్. 6th వన్ వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంట్. ఈ టాపిక్స్ గురించి అయితే టోటల్గా 1 to 10th వరకు ఉన్న ఈ టాపిక్స్ గురించి క్వశ్చన్స్ అయితే ఫామ్ అవుతాయి. సో 12 మార్క్స్ అనేది సైన్స్కి సంబంధించి ఈ టాపిక్స్ అండ్ నెక్స్ట్ 3 మార్క్స్. అలాగే మెథడాలజీకి సంబంధించిన 6 మార్క్స్లో కూడా 3 మార్క్స్ అనేవి సైన్స్కి సంబంధించి అండ్ 3 మార్క్స్ అనేవి సోషల్కి సంబంధించి ఉంటుంది. సో మెథడాలజీ 3 మార్క్స్, సైన్స్కి సంబంధించిన 3 మార్క్స్ అనేది సైన్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ యొక్క టీచింగ్ ఎయిడ్స్ ఏంటి అండ్ అలాగే టీచింగ్ మెథడ్స్ ఏంటి, వాటి యొక్క ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు కాన్సెప్ట్ ఈ సైన్స్ అనేది సబ్జెక్ట్ ఎందుకు ఉండాలి అనే కాన్సెప్ట్ గురించి అండ్ అలాగే ఎవాల్యూషన్ సిసిఈ అంటే సిఈ. ఓవరాల్గా ఈ ఎవాల్యూషన్ సైన్స్ యొక్క ఎవాల్యూషన్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మెథడాలజీ 3 మార్క్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్కి వచ్చేసరికి కంటెంట్ అనేది 12 మార్క్స్. సో ఈ 12 మార్క్స్లో ఫస్ట్ వన్ అవర్ యూనివర్స్ అండ్ సెకండ్ వన్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అండ్ థర్డ్ వన్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్ అండ్ అలాగే 4th టాపిక్ వచ్చేసి సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్, రిలీజియన్ అండ్ సొసైటీ. 6th వచ్చేసి కల్చర్ అండ్ కమ్యూనికేషన్. ఈ 6 టాపిక్స్ నుంచి 1 to 10th వరకు ఉన్న ఈ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఈ టాపిక్స్ గురించి
అండ్ 12 క్వశ్చన్స్. సో 12 క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. అండ్ నెక్స్ట్ మిగతా 3 మార్క్స్ అనేది మెథడాలజీ. ఈ 3 మార్క్స్ సోషల్ మెథడాలజీ సేమ్ సోషల్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఎయిమ్ ఏంటి, అండ్ సోషల్ స్టడీస్ అనేది ఎందుకు ఒక సబ్జెక్ట్గా ఫామ్ అయ్యింది, అండ్ వాటి యొక్క మెథడ్స్ ఏంటి, ఆ టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్, ఈ సోషల్ అనేది టీచ్ చేయడానికి ఎలాంటి ఎయిడ్స్ అనేది యూస్ అవుతాయి, అండ్ అలాగే రిసోర్సెస్ అంటే బయట ఫీల్డ్ ట్రిప్ అలా మనకి అవైలబుల్గా ఉండే రిసోర్సెస్ ఏంటి, అండ్ అలాగే ఎవాల్యూషన్ అండ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ సిసిఈ. ఈ ఎవాల్యూషన్ కూడా సోషల్ సైన్స్ యొక్క ఎవాల్యూషన్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ 3 మార్క్స్ అనేది ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. టోటల్గా వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. అండ్ అలాగే నెక్స్ట్ లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగులో కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 వచ్చేసి 30 మార్క్స్. అండ్ నెక్స్ట్ సోషల్ స్టడీస్ అండ్ మ్యాథ్స్ 2 కూడా 30 అండ్ 30 టోటల్గా వచ్చేసి 150 మార్క్స్ అనేది టోటల్గా కంప్లీట్ అయింది. సో ఈ 150 క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. సో ఈ టాపిక్స్ అనేవి కంపల్సరీగా మీరు రిఫర్ అయితే చేసి ఉండాలి. అండ్ అలాగే కంపల్సరీగా ప్రతి ఒక్క బిట్ మాత్రం వదలకండి. సో నెక్స్ట్ వీడియోలో నుంచి అయితే నేను కంపల్సరీగా ఈవీఎస్కి సంబంధించి ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ నుంచి సైన్స్ మరియు సోషల్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఏంటో అనేది అనేవి గ్యాదర్ చేసి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. సో మీకు కంటెంట్ అనేది టెక్స్ట్ బుక్లో నుంచి మాత్రం ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా టోటల్గా అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. సో మీరు ఇప్పటికిప్పుడు టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ చేయలేరు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈజీగా తెలుసుకుంటారు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అనేది కవర్ అవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కంపల్సరీగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో మీకు సైన్స్ అండ్ సోషల్లో ఏ టాపిక్ గురించి కావాలో ఆ టాపిక్ అయితే కామెంట్లో పెట్టండి. వీలైనంత వరకు కంపల్సరీగా ఆ టాపిక్ అనేది కవర్ చేస్తాను.